హైదరాబాద్లో కేవీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రూల్స్ మారబోతున్నాయి. ఆగస్ట్ 18 నుంచి కేవీఆర్ పార్క్ రోడ్పై వన్ వే ట్రాఫిక్ సిస్టమ్ అమల్లోకి రానుంది. ఈ మార్పుతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్, రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ అండ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు రెగ్యులర్గా ట్రావెల్ చేసే మోటరిస్ట్పై ఎఫెక్ట్ పడనుంది. ఈ వన్ వే అరేంజ్మెంట్ వెనుక మెయిన్ రీజన్ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ మరియు జంక్షన్ డెవలప్మెంట్ వర్క్స్. కేవీఆర్ పార్క్ కారిడార్లో ట్రాఫిక్ కంజెషన్ని తగ్గించడానికి అథారిటీస్ ముందుగా వన్ వే ట్రయల్స్ కూడా చేశారు. జూన్ 21 ట్రయల్ సమయంలో కొన్ని జంక్షన్స్ దగ్గర కన్ఫ్యూజన్, లేన్ చేంజింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రాఫిక్ క్యూస్ కూడా కనిపించాయి. కేవీఆర్ పార్క్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందంటే వన్ వే రిస్ట్రిక్షన్స్ వల్ల ఎస్పెషల్లీ ఈ స్ట్రెచెస్ పై ప్రెషర్ పెరిగే ఛాన్స్ ఉంది. కేవీఆర్ పార్క్ ఎంట్రన్స్, జూబ్లీస్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45, ముగ్దా జంక్షన్, సాగర్ సొసైటీ, ఫిల్మ్నగర్ సైడ్ రోడ్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ రూట్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2. ప్రీవియస్ ట్రాఫిక్ డైవర్షన్ సమయంలో కూడా ముగ్దా జంక్షన్ నుంచి కేవీఆర్ పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు కంజెషన్ ఎక్స్పెక్ట్ చేయాలని ట్రాఫిక్ అథారిటీస్ అడ్వైస్ చేశారు. ఎన్ఎఫ్సిఎల్ నుంచి జూబ్లీహిల్స్ ఆర్ కేబీఎల్ బ్రిడ్జ్ వైపు వెళ్తే ఎన్ఎఫ్సిఎల్ సైడ్ నుంచి ఎస్ఎన్టీ, సాగర్ సొసైటీ, కేవీఆర్ పార్క్ ఎంట్రన్స్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45 అండ్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లాల్సిన వెహికల్స్కి ఆల్టర్నేట్ రూట్స్ సజెస్ట్ చేశారు. రూట్ 1 ఎన్ఎఫ్సిఎల్ నుంచి ఎస్ఎన్టీ, ఎస్ఎన్టీ నుంచి సాగర్ సొసైటీ, సాగర్ సొసైటీ నుంచి సీనియర్ కాలనీ మెయిన్ రోడ్, అక్కడి నుంచి ఇంద్రానగర్ లేబర్ అడ్డా అండ్ అక్కడి నుంచి రోడ్ నెంబర్ 5, రోడ్ నెంబర్ 5 నుంచి జూబ్లీహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి వెంకటగిరి ఎక్స్ రోడ్స్ ఆర్ రోడ్ నెంబర్ 10, అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్. ఈ రూట్ని ప్రీవియస్ డైవర్షన్ ప్లాన్స్లో ఆల్టర్నేటివ్గా ట్రాఫిక్ పోలీస్ సజెస్ట్ చేశారు. రూట్ నెంబర్ 2 ఎన్ఎఫ్సిఎల్ నుంచి ఎన్టీఆర్ భవన్ సైడ్కి వెళ్తే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్, అక్కడి నుంచి అగ్రసెన్ ఐలాండ్, అక్కడి నుంచి ఒమేగా హాస్పిటల్ అండ్ అక్కడి నుంచి రోడ్ నెంబర్ 45, అక్కడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ ఆర్ ఐకే సైడ్ కి కంటిన్యూ అవ్వచ్చు. ఈ రూట్ కూడా ప్రీవియస్ కేవీఆర్ పార్క్ డైవర్షన్ ప్లాన్ లో మెన్షన్ అయింది. బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ వైపు వెళ్లాలంటే రోడ్ నెంబర్ 2 బంజారాహిల్స్ నుంచి డైరెక్ట్ గా కేవీఆర్ పార్క్ కారిడార్ లోకి ఎంటర్ అవ్వడం అవాయిడ్ చేయడం బెటర్. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే బంజారాహిల్స్ నుంచి సీనియర్ కాలనీ, అక్కడి నుంచి రోడ్ నెంబర్ 5, అక్కడి నుంచి జూబ్లీహిల్స్, అక్కడి నుంచి రోడ్ నెంబర్ 10 ఆర్ వెంకటగిరి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ రూట్ ని కన్సిడర్ చేయొచ్చు. జూబ్లీహిల్స్, ఫిల్మ్నగర్ నుంచి బంజారాహిల్స్ వెళ్ళాలంటే కేవీఆర్ పార్క్ మెయిన్ స్ట్రెచ్ ఆల్రెడీ కంజెస్టెడ్గా ఉంటే ఇన్నర్ జూబ్లీహిల్స్ రోడ్స్ ద్వారా ఆల్టర్నేట్ మూవ్మెంట్ చూడొచ్చు. కానీ పీక్ హవర్స్లో ఇన్నర్ రోడ్స్ కూడా కంజెస్ట్ అవ్వచ్చు కాబట్టి గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాఫిక్ని చెక్ చేసి రూట్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్లాల్సిన వాళ్ళు రోడ్ నెంబర్ 45 ఆర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ట్రాఫిక్ హెవీగా ఉంటే డైరెక్ట్ కేవీఆర్ పార్క్ రూట్ పై డిపెండ్ అవ్వకుండా జూబ్లీహిల్స్ నుంచి రోడ్ నెంబర్ 45 సైడ్ ఆల్టర్నేటివ్ యాక్సెస్ ని కన్సిడర్ చేయాలి. ప్రీవియస్ డైవర్షన్ ప్లాన్ లో రోడ్ నెంబర్ 45 జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ మరియు ఐకియా డైరెక్షన్ కి వెహికల్స్ ని గైడ్ చేశారు. కేవీఆర్ పార్క్ కారిడార్ లో కన్స్ట్రక్షన్ వర్క్స్ వల్ల ట్రాఫిక్ ఆల్రెడీ సెన్సిటివ్ గా ఉంది. ప్రీవియస్ అడ్వైజర్స్ ప్రకారం మార్నింగ్ 8:30 to 11 AM అండ్ ఈవినింగ్ 5 PM to 9 PM మధ్య పీక్ కంజెషన్ ని అవాయిడ్ చేయాలని కమ్యూటర్స్ కి సజెషన్ చేశారు.